హాయ్ ఫ్రెండ్స్. మనం వీడియో ద్వారా రూపాయి వర్సెస్ డాలర్ గురించి తెలుసుకోబోతున్నాం. డాలరు మరియు రూపాయి ప్రస్తుతం సమానం కాదని మనకందరికీ తెలుసు. ఎందుకు సమానం కాదు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చినది, మొదట్లో ఏ విధంగా ఉన్నది, ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నది, ఎందుకు వచ్చిందనేది ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. స్వాతంత్రం వచ్చే నాటికి డాలర్తో భారత్ పాకిస్తాన్ల కరెన్సీ విలువ సరిసమానంగానే ఉండేది. అంటే ఆనాడు ఒక డాలర్ ఒక రూపాయిగా సరిసమానంగా ఉండేది. కానీ మనము అప్పట్లో అమెరికా డాలర్తో అనుసంధానం కాలేదు. అప్పట్లో బ్రిటిష్ పౌండ్ విలువతో అవి ముడిపడి ఉండేది. అంటే మనకి పోలిక అనేది డాలర్తో కాకుండా బ్రిటిష్ పౌండ్తో మన రూపాయి ముడిపడి ఉండేది. 1966లో భారతీయ రూపాయి మార్కప్ విలువను బ్రిటిష్ పౌండ్ నుంచి అమెరికన్ డాలర్తో అనుసంధానం చేశారు. నాడు ఒక డాలర్ విలువ రూ. 7.5 ఉండేది. అన్ని సరుకుల్లానే కరెన్సీ విలువ సైతం గిరాకీ సరఫరా ఆధారంగానే నిర్ణయం అవుతుంది. మార్కెట్ శక్తులే కరెన్సీ విలువ హెచ్చుతగ్గులను శాసిస్తాయి. ఇతర కరెన్సీలతో పోలిస్తే తమ కరెన్సీ విలువ ఎంతో నిర్ధారించడానికి అన్ని దేశాలు ఫ్లోటింగ్ మార్కెట్ రేట్ను పాటిస్తాయి. అంటే ఆయా దేశాల కరెన్సీలకు కొనుగోలుదారులు చెల్లించే ధర మారుతూ ఉంటుంది. ఒక దేశ ఆర్థిక పటిమ, రుణభారం, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యం, రాజకీయ సుస్థిరత, కరెంటు ఖాతా లోటు, పెట్టుబడిదారుల నమ్మకం వంటి అంశాల ఆధారంగా ఆ దేశ కరెన్సీ విలువ నిర్ణయం అవుతుంది. ఆ కరెన్సీని ఏ రేటు కొనాలో పై అంశాల ఆధారంగా కొనుగోలుదారులు తేల్చుకుంటారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నేడు బలీయంగా ఉండటం వల్ల ఆ దేశ కరెన్సీ అయిన డాలర్ విలువ పెరిగిపోతుంది. అంతేకాదు డాలర్ను సుస్థిర కరెన్సీగా భావిస్తున్నారు. అంతేకాదు అంతర్జాతీయ ఎగుమతులు దిగుమతులు డాలర్లలోనే చెల్లింపులు జరగడం వల్ల దానిని రిజర్వ్ కరెన్సీగాను పరిగణిస్తున్నారు. అయితే డాలర్ కన్నా కువైట్ దినార్కు ఎక్కువ విలువ ఉన్న అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ హోదా లేదు. అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ హోదా గురించి సపరేటు వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. భారతీయ చమురు దిగుమతులకు డాలర్లోనే చెల్లింపులు జరపాలి. అందువల్ల డాలర్ విలువ పెరగడం, రూపాయి విలువ తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టుగా స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశ రూపాయి కరెన్సీ అనేది డాలర్తో సమానంగా ఉంది. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు $1 ఒక రూపాయిగా ఉన్నది. 1950 నాటికి ₹4, 66 నాటికి ₹7.5, 83 నాటికి ₹10. ఈ విధంగా ప్రతి సంవత్సరము హెచ్చుతగ్గులకి భారతదేశ కరెన్సీ గురవుతూ వస్తుంది. చూడండి, కావాల్సిన వారు నోట్ చేసుకోవచ్చు. నెమ్మదిగా స్క్రోల్ చేస్తున్నాను. ఈ విధంగా ఎందుకు ప్రస్తుతం ₹82 ఉంది అంటే 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంటే అమెరికా యొక్క కేంద్ర బ్యాంకు వడ్డీ రేటును 0కి తగ్గించింది. ఎప్పుడైతే 0 రేటు తగ్గించిందో అమెరికా నుండి పెట్టుబడిదారులు ఆదాయం కోసం అమెరికా నుంచి వర్ధమాన దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లు పెద్ద ఎత్తున ప్రవహించాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్ళీ పెంచడంతో అక్కడి భద్రత, అధిక వడ్డీ లభిస్తాయని డాలర్లు అగ్రరాజ్యానికి మళ్ళా తరలిపోతున్నాయి. వర్ధమాన దేశాల కరెన్సీ విలువలు పడిపోవడానికి, డాలర్ విలువ పెరిగిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఆర్థిక పరిస్థితులను బట్టి కేంద్ర బ్యాంకులు కరెన్సీ సరఫరాను తగ్గిస్తూ పెంచుతూ ఉంటాయి. సరఫరా తగ్గినప్పుడు కరెన్సీ విలువ పెరగడం సహజం. వడ్డీ రేటును పెంచితే
విదేశాల నుండి పెట్టుబడులు ప్రవహించి స్థానిక కరెన్సీ విలువ పెరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.